చేస్తున్నారు, ఆగిపోతున్నారు, కొంతకాలం చేస్తున్నారు, ఆగిపోతున్నారు. సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా. అంటే శోభన్ బాబు గారు ఎంత అదృష్టవంతుడో మీరు చూడండి సార్, నిజంగా లక్కీ. సో శోభన్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా నేను తల వంచి నమస్కారాలు చేస్తున్నాను నిజంగా కూడా. ఇకపోతే శోభన్ బాబు గారితో నాకు అనుభవం ఉంది. నేను చేసిన ఒకే ఒక ఇన్సిడెంట్ శోభన్ బాబు గారితో చెప్తే ఎంత గొప్ప మనిషి అని. నేను ఒక సినిమాకి దర్శకుడుగా నన్ను పెట్టారు, శోభన్ బాబు గారి హీరో. వారం రోజుల తర్వాత నన్ను తీసేశారు. నాకేం అర్థం కాలేదు. ఏంటి లాస్ట్ వీక్ వచ్చేసి సోన్సో డేట్లో ప్రోగ్రామ్ ఉంది రా అన్నారు. వచ్చేసానంటే నాకేమీ తెలియదు గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత అరేంజ్మెంట్స్ చూస్తున్నాను నేను. సో అందరూ పెద్దలు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ మన వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఇక్కడ నిజంగా గ్రేట్. మీరు అందరూ ఇంకా గుర్తుపెట్టుకొని ఒక టీం ఉండటం అనేది ఇట్స్ రియలీ నైస్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు శోభన్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా నరేష్ అవార్డు అందుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముందు శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలామంది మాట్లాడారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఆయన లేనప్పుడు కూడా ఉండడం అనేది చాలా అదృష్టం. ఆ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ అందరికీ ఆ ఫ్యాన్స్ అలాగే ఫాలో అవుతున్నారు, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. నాకున్నారు ఫ్యాన్స్ తెలుసు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఆయన జర్నీలో నేను ఒక నా జర్నీ కూడా, ఎందుకంటే ఆయన నాకంటే ఎప్పుడో ముందు వచ్చారు. బట్ ఎక్కువ పిక్చర్లు నేను ఆయన యాక్ట్ చేయడం అందరికీ తెలిసిందే. 26 పిక్చర్స్ నేను ఆయన యాక్ట్ చేశాను. ఓకే, దట్స్ 31 పిక్చర్స్. ఓకే, సారీ, అది రామారావు గారు అనుకుంటా. 26 మొన్న 31 పిక్చర్స్ నేను చేశాను. అయితే ఒక్కొక్కప్పుడు శోభన్ బాబు గారు అనేవారు, ఎప్పుడు నన్ను ఏమిటోయ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన అందరినీ ఏమిటోయ్ అని, అంటే ఆయనకి బాగా ఇష్టంగా ప్రేమగా ఉండేవాళ్ళు అందరినీ ఏమిటోయ్ అని పిలుస్తుంటారు. ఆ మొహం చూస్తే కూడా బోర్ కొట్టే అంత లెవెల్లో మేము ఒక సంవత్సరం అంతా కలిసి యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఇప్పుడు చాలామంది ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. బట్ అఫ్కోర్స్ ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే 6 తర్వాత యాక్ట్ చేయకూడదు, మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం, మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని, అలాంటిది ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసమని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. అండ్ అఫ్కోర్స్ ఆయన ల్యాండ్ గురించో రియల్ ఎస్టేట్ గురించో మీ అందరికీ తెలుసు. అది మాత్రం నాకు రాలేదు, అది మాత్రం నేను ఆయన ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. సో ఎనీవే, దాని గురించి ఇప్పుడు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, కానీ చేయగలిగింది ఏం లేదు. బట్ ఆయన ప్రేమ రోజు ఆయన సినిమాలు చూస్తాం, ఆయన కలుసుకునే రోజులు ఉండదు. ఎందుకంటే ఎన్నో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మెమరీస్. సో ఇవాళ మా నరేష్ అవార్డు అందుకున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది. నరేష్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, మేమిద్దరం ఒకటిగా ఫస్ట్ సినిమా 12 కాపురంలో మేమిద్దరం నటించడం జరిగింది. చాలా ఆ టైంకి అది చాలా ముందు, అంటే కొంచెం చాలా మందికి ఆ సినిమా గురించి అర్థం కాలేదు. ఆ సినిమా అంతకుముందు చిత్రం పడాలే చిత్రం అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా తీసిన తర్వాత దీంట్లో అయితే అన్ని రసాలు, ఎన్ని నవరసాలు అయితే ఆ నవరసాలు అన్నీ ఆ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ నరేష్. అన్ఫార్చునేట్లీ ఆ పిక్చర్ రాలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఒక యాక్టర్గా నిజంగా నాకు ఆశ. ఇప్పుడు ఎంత అదృష్టం తను చేసే క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్స్ అందరు నటులకు అలాంటి అవకాశం రాదు. సో తను చేసే క్యారెక్టర్స్
ఇంకా రాబోయే కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ ఎంత గొప్ప క్యారెక్టర్స్ కూడా, అంటే ఇంతవరకు తెలుగు సినిమాలో చూడని క్యారెక్టర్స్ నరేష్ క్రియేట్ చేయగలరు, నరేష్ కూడా చేయగలరు. అంత గొప్ప నటుడు నరేష్. నిజంగా నాకు మా ఫ్యామిలీ, మా కజిన్ నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గొప్ప నటులను పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్స్. అలాగే ఆమె గారు ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నాకు ఆవిడకి రవీంద్ర భారతికి ఎంతో విష్ ఆల్ ది బెస్ట్ అండి. పాత వాళ్ళని మర్చిపోవట్లేదు కానీ దూరం అయిపోతాం, అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. కొండాపూర్, కోకాపెట్టి, కొల్లూరు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఇక్కడ చిన్న ప్లేన్లో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటే రావాలి, లేకపోతే బెస్ట్ మెట్రో తప్పదులేండి. అది యూజ్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు నాకు. బట్ ఇలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి, మనందరం కలుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళ పరంపర కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ అభిమానులు నిరంతరం ఏదో రకమైనటువంటి ఇన్స్పిరేషన్తో ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అంటే ఈ మరిచిపోలేనటువంటి నా జీవితంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ స్పీకర్ గారు, శాసన మండలి సభ్యులు గారు, శ్రీ మధుసూదన్ గారు, అదేవిధంగా జయసుధ గారు, నేను వీళ్ళ గురించి మళ్ళీ చెప్తాను. అక్కయ్య నా తల్లి లాంటిది, నా కుటుంబంలో నాలో సగం నా వెనకాల పొలం పవిత్ర శివబాలాజీ వెళ్ళిపోయాడు. ఇంకా పేరున నా మిత్రులు, సోదరులు, నా వెంట నా ధైర్యం శ్రీ మాధవరావు గారు, వేదికను అందించినటువంటి సుధాకర్ గారు, శోభన్ బాబు సేవా సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు రామకృష్ణ గారు, తెలంగాణ అధ్యక్షులు, అదేవిధంగా శృతిలయ చైర్మన్ శ్రీ భీమరెడ్డి గారు, శృతిలయ రథసారథి ఆమని గారు, వేదిక నిర్వహించిన పేరున ఎక్కడన్నా మిస్ అయ్యి ఉంటే అందరికీ పేరుపైన, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక ఈ సభలో చాలాసేపు మాట్లాడాలి. కానీ సమయస్ఫూర్తి అంటారు, సభకి గౌరవించి, సమయానికి గౌరవించి నేను చెప్పదలుచుకున్నటువంటి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు 7 నిమిషాల్లో పూర్తి చేస్తానండి. ముందుగా శృతిలయతో నా అనుబంధం దాదాపు 10 ఏళ్ల కంటే ఎక్కువ. సార్ మధుసూదన్ గారు నవరసరాయ బిరుదు ఇదే వేదికపై మీ అమృత హస్తాలతో శృతిలయ యొక్క సారథ్యంలో ఇక్కడే నేను తీసుకోవడం జరిగిందండి. ఇది నాకు మర్చిపోలేని వేదిక. నా గురువు జంధ్యాల గారికి కూడా చాలా ఇష్టమైన వేదిక రవీంద్ర గారు. ఇక్కడ నా జీవితాంతం నాతో కొనసాగేటువంటి టైటిల్ని మీ చేతుల మీదుగా శృతిలయతో తీసుకున్నాను. ఇందులో శృతిలయల గురించి చెప్పాలి. శంకరాభరణంలో శంకరాశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి ఏ స్తంభం ముట్టుకున్నా అక్కడ సంగీతం వస్తుంది. ఇక్కడ ఏ స్తంభం ముట్టుకున్నా శృతిలయ ఆమని గారు సౌండ్ వస్తుంటుంది. అంటే అద్భుతమైన కార్యక్రమాలని ఆమె నడిపింది. అదేవిధంగా అక్కయ్య ఆమని గారు అడిగింది, సార్ మీకు శోభన్ బాబు అవార్డు మీకు ఇస్తున్నామంటే ఇంకా అర్హున్నా కాదా నాకు తెలియదు, కానీ ఎవరు ముఖ్య ఇక్కడ గౌరవతితో పిలిస్తే బాగుంటుందని ఒకటే పేరు చెప్పారు, జయసుధ గారు. దీంట్లో వింత ఏంటంటే ఆమె 26 సినిమాలు చేసింది ఇప్పుడు చెప్తే అభిమానులు తప్పు 31 సినిమా చూడండి. అభిమానం నిజంగా ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా రాయలసీమ తెలంగాణలో గొలుసు చెరువులు అంటారు.
ఇవన్నీ కరెక్ట్ అయ్యి ప్రవేశిస్తున్నారు. ఎక్కడ అందరూ అభిమానులు కలిసి పనిచేసిన వాళ్ళు. ఆమె ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభన్ బాబు గారు అవార్డు తీసుకోవడం అనేది ఎన్ని అవార్డులకు సమానమో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను అత్యధిక ఉన్నత స్థాయిలో పెట్టుకున్న అవార్డు జరుగుతున్నాను. 7 ఏట 12 కాలంలో ప్రారంభించి 4 స్తంభాల ఆటతో టీనేజ్ హీరోగా ప్రారంభించిన జీవితాన్ని మళ్ళీ నేను ఎందుకు రేలంగి నరసింహారావు గురించి చెప్పలేదో నేను ఇప్పుడు చెప్తాను. శ్రీవారి ప్రేమలతో ఒక మంచి పేరు వచ్చిన ఒక కుటుంబ కథా చిత్ర హీరోగా రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించినటువంటి పోలీస్ భార్యతోనే నాకు ఆ పేరు నిలబడింది. అక్కడి నుంచి చిత్రం బడారి చిత్రం జంబలగడ్డ కొంగ. ఆయన స్థానాన్ని నేను అందుకోలేదు, కానీ ఆయన బాటలో 10 ఏళ్ళు బాట నడిచాను. అద్భుతమైన విజయాలు అందుకున్నాను. ఆయన స్థాయిలో ఆయనదే, ఇంకెవరిది కాదు. జీవన పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా అండి, ఇప్పుడు పొద్దున్నే ఒక డాల్ అంటే ఒక ఒక లేడీని డాల్ అంటారు, ఒక మ్యాన్లీ డాల్ అంటే శోభన్ బాబు గారు. టాప్ టు టో ఆయన సెట్కి వచ్చిన ఆయన కూర్చునే విధానం నాకు బాగా గుర్తు. ఏంటంటే పొద్దున ఆయన భాయ్ నువ్వు బాగానే సినిమాలో రాణిస్తున్నావు, ఏమన్నా రియల్ ఎస్టేట్ అలాంటి ప్లానింగ్ ఏమో ఉందా అని అడిగాడు. లేదండి నేను చెయ్యి ఆయన ఒకటే చెప్పాడు. నాకు బాగా గుర్తు. ఆయనతో పనిచేసిన ప్రతిరోజు గుర్తే. మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి నీరు పెరగట్లేదు, గుర్తుంచుకోవాలి. ఇవాళ చాలా మంది నటీనటులు సేఫ్ జోన్ లో ఉన్నారంటే శోభన్ బాబు గారి రియల్ లైఫ్ ఫాలో అవుతున్నారు కాబట్టి. మా అమ్మతో రెండోది, ఆయన ఒక బ్రీఫ్ కేస్ తీసుకొచ్చేవాడు, మీకు గుర్తుందో లేదు. ఆ బ్రీఫ్ కేస్ న్యూస్ పేపర్ తీసేవాడు, దాంట్లో కొన్ని మార్క్స్ చేసుకునేవాడు, ఆ న్యూస్ చదివి వినిపించేవాడు. అంటే ఎంత అట్మాస్ఫియర్ అండి. వాళ్ళు ఏముంది, కేరళ కూర్చుంటున్నాం స్టార్ట్ అయిపోతే. ఇంకొక ఎవరికి తెలియని విషయం చెప్తా. శోభన్ బాబు గారి పుత్రుడు కరుణ నేను మంచి ఫ్రెండ్స్, మంచి పుత్రుల్లో మెటాస్. సాయంకాలం కాఫీ కలిసేవాడు. ఒక అడ్డా మాకు ఒక కార్ షెడ్ ఉండేది, మా కార్లు పిచ్చి. ఒకరోజు మా ఇద్దరం కూర్చుని నేను అన్నాను, నేను సినిమాలో పెడుతున్నాను, మా అమ్మని అడిగేసి వస్తాను నేను అంటే, నువ్వేం చేయాలనుకుంటున్నా, ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయి మసకు రోజు సాయంకాలం కలిసాం అందరం. మా వాళ్ళని అడిగితే తప్పకుండా చేద్దాం, ఇంకా టైం నుంచి చదువుకుంటున్నాం కదా, చేద్దు కానీ ఖచ్చితంగా. మా నాన్నగారు ఏమన్నారని అడిగితే, నేనే ఇండస్ట్రీ చూసుకో, టేక్ కేర్ ఆఫ్ మీ, లవ్ మీ, యూ హ్యావ్ ఇంట్రెస్ట్. అంటే నిజంగా అండి ఆయన యొక్క ప్రేమ, అభిమానం, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క అడ్వైస్ కొడుకు దగ్గర నుంచి తోటి నటుల దగ్గర నుంచి అభిమానుల వరకు వాళ్ళు చూస్తున్నాను. నిజంగా ఎంత దూరం వెళ్ళానండి. నిజంగా ఆయన సింప్లిసిటీ, ఆయన నటన అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ విగ్రహం అలా ఉండిపోయింది. అండ్ నిజంగా ఈ రోజున ఆయన అవార్డు తీసుకోవడం. కృష్ణ గారికి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు, ఒకటి శోభన్ బాబు గారు, రెండోది కృష్ణ గారు. ఎన్నో మూమెంట్స్ ఇవన్నీ కూడా ఆ టైమ్స్ అన్ని దాటొచ్చి ఇంకా ఉండి 52వ సంవత్సరం మా ఇద్దరికి అక్కయ్య నేను ఒకటే సినిమాలో 12 కాలంలో వచ్చాము. నాకు 9 ఏళ్ళు, 13 ఏళ్ళు. ఇంత మెమరీ, ఇంత అద్భుతమైన సభలో ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డు నాకు ఆనందంతో పాటు నటుడుగా బాధ్యతను ఇచ్చింది. ఎందుకంటే సినిమా మాస్కి ఉంటుంది. ఇది ఇందాక పెద్దలు మధుసూదన్ గారు చెప్పినట్టు ఎప్పుడు 2 చక్రాలు నడుస్తుంటాయి, ఒకటి మాసు, ఒకటి క్లాస్ అంటారు. రామారావు గారు అటు కుటుంబ కథల చిత్రం చేసినా ఒక మాస్ హీరోగా ఆయన పెడుతుంటే నాగేశ్వరరావు గారు ఇటు, మళ్ళీ శోభన్ బాబు గారు, కృష్ణ గారు ప్రతి తరం. మళ్ళీ ఆ తర్వాత లేదు, మనం అంతా మాస్ అయిపోయాం. కానీ
కుటుంబ కథా చిత్రాలని కూడా ఈ రోజు కూడా సామజ ఈ సినిమా ఇవన్నీ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ హిట్ అయింది. మంచి అవకాశాలతో ఇటు లీడ్ రోల్స్లో ఇటు క్యారెక్టర్ రోల్స్తో నేను చేస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి, నాకు చప్పట్లు కొట్టి నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అభిమానులకి, నా ఫస్ట్ ఫ్యాన్ రమణ గౌడ్, అందరు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ నా ఫస్ట్ ఫ్యాన్ అబ్బాయి ఇంకా ఫాలో అవుతున్నారు. నిజంగా అండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్, బట్ బాండింగ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్. ఈ యొక్క సమయాన్ని నేను గౌరవిస్తూ, మీ అందరూ కూడా ఆకలిస్తుంది, కడుపులో రోకలు కలుగుతున్నాయి, ఇవన్నీ మనకి టైం అయింది. సో మరొక్కసారి రామణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మారావు గారు, రామకృష్ణ గారు, పేరు పేరు అంటే నేను ఇందాక అడగదు, నేను టైం చూసుకుంటూ కొన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి మిస్ అయిపోయాను. ప్రతి ఒక్కరండి పేరు పేరున మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా కలిసి పయనిద్దాం. ఇంకొకసారి ఇదే వేదిక మీద త్వరలో కలుసుకోబోతున్నాం. అమ్మ విజయనిర్మల గారి పుట్టినరోజు ఫిబ్రవరి 20. ఇది చాలా, ఈ వేదిక నాకు చాలా ఇష్టమైన వేదిక. దీనికి ఒక దాని సపరేట్ స్పిరిట్ ఉంది. 20వ తారీఖున నాకు ఇద్దరు గురువులు జంజాల గారు, జంబుల గారు. ఆ రోజున జంజాల గారి గురువు గారు జంజాల గారి యొక్క 75వ వసంతం వజ్రోత్సవం ఆయన పుస్తకం కూడా విడుదల చేయబోతున్నాం త్వరలో. అది కూడా ఇక్కడి నుంచే ఈ రవీంద్ర భారతి నుంచే మేము ముందుకు తీసుకెళ్తాం. కూడా శుద్ధులయ్య ఆధ్వర్యంలోనే మధుసూదన్ గారు పెద్దలు తప్పకుండా మమ్మల్ని వచ్చి దీవించి ఆ రోజున ఎప్పుడు అనౌన్స్ చేయాలి ఆ అవార్డు స్పెషల్గా ఒకటి ఆలోచించాం. మరొక అద్భుతమైన సభని ఇక్కడ ఖచ్చితంగా శుద్ధులయ్య మేమందరం కలిసి చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికలు అయితే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సెలవు. తర్వాత ఒకే ఫుడ్ స్టెప్ ఉంది, అందుకని అడిగాడంటే నా ఈ కష్టం ఉన్నప్పుడు నాకు ఫుడ్ స్టెప్ ఒకటే ఉంది అంటే, అప్పుడు నేను నిన్ను తీసుకొని పుట్టింగ్ యూ ఆన్ మై బ్యాక్ అన్నారంట దేవుడు. అలా శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, విజయ నిర్మల గారు కానీ అందరూ ఆయన్ని యూనో దే టేకెన్ ఆన్ దేర్ బ్యాక్. సో అందరూ ఆయన్ని అలా బ్లెస్ చేస్తూ, అందుకని అలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఇప్పుడు హీస్ డూయింగ్, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. శోభన్ బాబు గారిని అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ హిమ్, కానీ ఆయన్ని అవార్డు ఇంత మంచిగా నాకు ఇస్తూ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి నరేష్ గారు లైఫ్ పార్ట్నర్. బికాస్ ఆయన ఎంత కష్టపడుతున్నా అంత సో క్లోజ్లీ ఐఎమ్ వాచింగ్. 4:30 హీ గెట్స్ అప్ టు డూ హిస్ వర్కౌట్. తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని హీ డస్ లాట్ ఆఫ్ హోంవర్క్ టు, ఇదంతా ఎవరు చెప్పలేరు, నేనే ఐ ఓన్లీ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి. సో అంత జీవిస్తాడు ఒక క్యారెక్టర్కి. హీ డిజర్వ్స్ దిస్ అవార్డ్. సో మీరందరూ ఇంకా ఒక కళాకారుని ఇలా ప్రేమిస్తూ అభిమానిస్తూ ఇలా ముందు తీసుకెళ్తున్నారు. ఇలాంటి అభిమాని ఇంకా ఉండాలి, కళాకారుని ఇలా యూ హ్యావ్ టు కీప్ దెమ్ అలైవ్ అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ మెమరీస్ యూ గివెన్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.